థంబ్నెయిల్ అండ్ టైటిల్ చూసాక ఏంటి ఈ డామినెన్స్ అనే క్వశ్చన్ మీకు వచ్చింది కదా, చెప్తాను. ఆ టాపిక్లోకే వెళ్దాం. పుష్ప మూవీతో మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీని సాధించారు. అండ్ పుష్ప డైలాగ్స్, మేనరిజం దేశమంతా అండ్ స్పెషల్గా నార్త్లో ఎలా ఫాలో అయ్యారో నేను సపరేట్గా చెప్పనవసరం లేదనుకుంటా. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, అన్లైక్ ప్రభాస్, రామ్ చరణ్ అండ్ తారక్, మన బన్నీ ఎస్ఎస్ రాజమౌళి గారితో మూవీ లేకపోయినా ఈ ఫీట్ని అచీవ్ చేశారని చెప్పాలి. ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటి అంటే, పుష్ప 2 వరల్డ్ వైడ్ అండ్ ఎస్పెషల్గా కంప్లీట్ ఇండియాలోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ. గ్లిమ్స్ అండ్ టీజర్ రిలీజ్ అయ్యాక మన పుష్ప సౌండ్ ఇండియా మొత్తం వినిపిస్తుంది. నార్త్ ఇండియా మార్కెట్స్లో అల్లు అర్జున్ మిగతా తెలుగు స్టార్స్ అందరినీ దాటేశారనే చెప్పాలి భయ్య. రీసెంట్గా పుష్ప 2 హిందీ థియేట్రికల్ రైట్స్ 200 crores వెళ్ళిందని సమాచారం. వేరాస్ ప్రభాస్ కల్కి 2898 AD 100 crores, రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ 75 crores అండ్ ఎన్టీఆర్ దేవరా మూవీ 50 crores రైట్స్కి తీసుకున్నారు హిందీ మార్కెట్స్లో. సో హిందీ థియేట్రికల్ రైట్స్లో మన పుష్ప వేరే స్టార్స్ కన్నా చాలా క్లియర్గా ముందున్నాడు భయ్య. నార్త్లో ఆ పాపులారిటీని చూస్తుంటే ఆ ప్రైజ్ వాళ్ళు పెట్టడంలో ఎటువంటి సందేహం లేదనిపిస్తుంది. మరి ఈ 200 crores హిందీ మార్కెట్స్లో కలెక్ట్ చేయడానికి మన అల్లు అర్జున్ పుష్ప 2 మూవీకి కేక్ వాక్ అంటారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. మీకు కంటెంట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.